ఈ వీడియోలో మనం ఈ యుఎస్లో పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇది వీడియో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ స్కూలు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎలిమెంటరీ, 2 మిడిల్ స్కూల్, 3 హై స్కూల్. ఇది స్కూల్ వర్క్. తర్వాత యూనివర్సిటీస్ ఉంటాయి. మన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి వాటికి యూనివర్సిటీస్ ఉంటాయి. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అంటే దాంట్లో ఎక్కడి నుంచి ఉంటుందంటే కిండర్ గార్డెన్ నుంచి మనకి 5th క్లాస్ వరకు. అంటే మనకి ఇండియాలో లాగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇన్ని లెవెల్స్ ఉండవు. ఓన్లీ ఒక లెవెలే ఉంటుంది, అది కిండర్ గార్డెన్. కాకపోతే వీళ్ళకి కిండర్ గార్డెన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కిండర్ గార్డెన్ ఏంటంటే ఇక్కడ కిండర్ గార్డెన్లో జాయిన్ అవ్వడానికి 5 years కంప్లీట్ అయి ఉండాలి. ఓకే జాను, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్? Are you going to school? No. Why? I'm going to 5 years soon. Yeah. So since Janu is only 4 years now, she cannot go to the school. She will go to the school only after completing 5 years. Yes. Okay. So how old are you now? 4 years. Yeah. So you can go to the school after 1 year, right? After 5 years. Yeah. So that's అది అక్కడి నుంచి కిండర్ గార్డెన్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొంతమందికి ఎవరైతే కొద్దిగా ఎకనామికల్లీ పూర్ ఉన్నారో, లేకపోతే ఎవరికైతే కొన్ని డిసేబిలిటీస్ ఉండవు, అంటే డంబు, డెఫ్, వాళ్ళకి మాత్రం గవర్నమెంటు 4 years నుంచే ప్రీకే అని 1 year పెడతారనమాట. అది 4 years కంప్లీట్ అయి ఉండాలి ఆ ప్రీకేకి. ఆ ప్రీకే అందరికీ కాదు, నేను చెప్పినట్టు ఎకనామికల్ బ్యాక్వర్డ్ కానీ లేకపోతే ఈ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఒక 1 year ప్రీకే ఉంటుంది. తర్వాత అందరికీ జనరల్గా 5 years కంప్లీట్ అయిపోయిన కానించి కిండర్ గార్డెన్ ఉంటుంది. సో కిండర్ గార్డెన్ నుంచి 5th క్లాస్ వరకు వాళ్ళు ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఉంటారు, 6 to 8 మిడిల్ స్కూల్లో ఉంటారు, 9 to 12 హై స్కూల్లో ఉంటారు. సో ఇది కిండర్ గార్డెన్ నుంచి 12 వరకు ఇట్స్ ఫ్రీ, గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీ అన్నమాట. తర్వాత యూనివర్సిటీస్ పెయిడ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీస్లో నీకు గ్రాడ్యుయేషన్లో వచ్చేసరికి మనకి బీటెక్ అంటాం కదా, సో వాటికి ఫస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళకి హాస్టల్లోనే ఉండాలి, అది మ్యాండేటరీ. వాళ్ళ హౌస్ ఇక్కడ ఉన్నా కానీ, నేను ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఓన్ హౌస్ ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు మాత్రం హాస్టల్లోనే ఉంటున్నారు. వాళ్ళు నేను ఎందుకు అని అడిగితే అది యూనివర్సిటీ మ్యాండేటరీ. ఓకే, ఫస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ 4 years ఫస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళు హాస్టల్లో ఉండాలన్నమాట. సో తర్వాత వాళ్ళ చాయిస్, వాళ్ళు ఉండాలనుకుంటే హాస్టల్లో ఉండొచ్చు, లేకపోతే బయట ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో అదనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో మీరు చెప్పినప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్. Like, share, and subscribe. Like, share, and subscribe. Okay. Video like. Thank you. Bye.